2018 అమృత ప్రణయ్ కేసు ఒక్కొక్కరికి వన్కు పుట్టించిన కేసు ఇది. ఇప్పటికీ తలుచుకుంటే గుండెలు ఒక సెకండ్ కలుక్కుమంటది. పరువు నష్టం కింద కాస్ట్ నచ్చలేదని ఒక మనిషిని హత్య చేసేంత కోపం ఉంటుందా అని చెప్పేసి. కమింగ్ బ్యాక్ టు ద కేస్, సొసైటీలో ఇట్లాంటి కేసెస్ ఇంకెన్నో, కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు అంతే. సో ఆఫ్టర్ 5 లాంగ్ ఇయర్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ప్రణయ్ ని మర్డర్ చేసిన సుభాష్ శర్మకి ఉరిశిక్ష. ఈయనతో పాటు ఈ మర్డర్ ప్లాన్ లో ఇన్వాల్వ్ ఉన్న అందరూ A3, A4, A5, A6 ఇంక్లూడింగ్ అమృత బాబాయ్ కి మర్డర్ కి మూల కారణం అమృత ఫాదర్. అఫ్ కోర్స్ ఆఫ్టర్ 2 years ఆయన హ్యూమిలియేషన్స్ భరించలేక బాగా రియలైజ్ అయిపోయి, నాన్న నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చేసింది తప్పే అని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోయినారు. బట్ ఎట్ వాట్ కాస్ట్? ఇక్కడ జనాలు కూడా రెండుగా డివైడ్ అయిపోయారు ఫ్రమ్ దట్ డే టు దిస్ డే. కొంతమంది అమృత చేసిందే తప్పు, కొంతమంది మారుతిరావు ఆలోచించాల్సింది ఆయన చేసిందే తప్పని. పర్సెప్షన్స్, లాజిక్స్, ప్రేమలు, కోపాలు, క్యాస్ట్లు, రిలీజియన్లు అన్ని పక్కకు పెట్టుకుంటే కొంచెం సేపు హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద మొరాలిటీ బేసిస్ పైన మాట్లాడుకుందాము. నా లైఫ్ బాగుండాలి, ప్రేమించిన అబ్బాయితోని పెళ్లి చేసుకుని ఉంటే నేను చాలా మంచి లైఫ్ చూస్తాను పాజిటివ్ గా తన ప్రేమ కోసం ఒక స్టెప్ తీసుకొని ముందు వెనుక తెలియకుండా ఆలోచించిన అమ్మాయిదే తప్ప. లేదు అనుకుంటే నేను ఈ మర్డర్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీ తన కొడుకుని కోల్పోతుంది, నా కూతురు హస్బెండ్ ని కోల్పోతుంది, మనవడు తండ్రిని కోల్పోతాడు, అండ్ ఇవాళ కాకపోతే రేపు నాకు శిక్ష పడ్డప్పుడు నా వైఫ్ నన్ను కోల్పోతుంది అని తెలిసి కూడా కూతురు ముందే అల్లుణ్ణి చంపించిన మారుతిరావు గారిది తప్ప. కోపాలు అనేవి అందరికీ ఉంటాయి, బట్ కోపంలో తీసుకునే డెసిషన్స్ చాలా చాలా వర్స్ట్ గా ఉంటాయి. అందులో మనిషిని చంపడం ఈ భూమి మీద ఇంకో మనిషిని చంపేంత హక్కు ఏ మనిషికి లేదు. సో అండర్ ఆ బేసిస్ పైన చూసుకుంటే జస్టిస్ జరిగిందనే చెప్పాలి. బట్ ఈ హోల్ ప్రాసెస్ లో వివిధ రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ రిలేషన్ కోల్పోయినా అమృత మాత్రం చాలా ట్రామటైజ్ అయి ఉంటది. ఎందుకంటే ఇటు తండ్రిని కోల్పోయి, హస్బెండ్ ని కోల్పోయి, అక్కడ కళ్ళ ముంగట కొడుకుని కోల్పోయిన ఫ్యామిలీని చూస్తూ బతకడం అనేది నాట్ సో ఈజీ. ఇండివిజువల్ గా ఉంటూ కొడుకుని పెంచుకుంటూ తన లైఫ్ తను బతుకుతుంటే ఇప్పటికీ హ్యుమానిటీ మర్చిపోయి కొంతమంది జనాలు తనని గద్దలు కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు. షీ హ్యాస్ ఎ లైఫ్, షీ డిజర్వ్స్ టు లివ్, షీ డిజర్వ్స్ టు బీ హ్యాపీ. లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అమృత అండ్ ప్రణయ్ పేరెంట్స్ కి కూడా చాలా స్ట్రెంగ్త్ పెట్టుకుని ఇక్కడ వరకు న్యాయం కోసం పోరాడినరు. ఫైనల్లీ దే గాట్ సమ్ జస్టిస్ అండ్ మే గాడ్ బ్లెస్ దెమ్.